మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, వెలుగు దినపత్రికలోనే ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రిక చూసుకుందాం. 2 రోజులు డిఎస్సి షెడ్యూల్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి 6612 పోస్టులు కూడా రిలీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా రెగ్యులర్ టీచర్లు ఎంతమంది ఉన్నారు, తర్వాత ఇంకా స్పెషల్ టీచర్స్ ఎంతమంది ఉంటారు, వీళ్ళందరినీ సంఖ్యాపరంగా మనం చూసినట్లయితే ఎలా ఇస్తున్నారు అనేది కూడా మనం డీటెయిల్గా చూసుకోవచ్చు. ఇంకా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొన్ని విషయాల్ని మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా వివరించడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఉచిత ఎరువుల హామీ ఏమైంది అంటూ క్వశ్చన్ మార్క్ పెడుతూ ఉన్నారంటే కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. ఉచిత ఎరువులు పంపిణీ చేస్తా అన్నారు కదా, మరి ఆ సంగతి ఏమైంది అంటూ రాష్ట్ర సర్కార్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. అలాగే ఇక మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు అంటూ రాజ్భవన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నారు అనేది కూడా మనకు ఒకటి క్లియర్గా మెన్షన్ చేశారు. దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక రన్నరప్ ప్రజ్ఞానంద అంటూ మనకి చెస్ ఛాంపియన్స్ సంబంధించి కూడా మనకి స్పోర్ట్స్కి సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ పేజ్లో కూడా డీటెయిల్స్ ఇచ్చారు. అయితే మెయిన్ ప్రస్తావించిన ఒక చిన్న మ్యాటర్ మాత్రం రన్నరప్గా ప్రజ్ఞానంద నిలిచారు అనేది ఇచ్చారు. దేంట్లో అనేది కూడా మనం చూసుకుందాం. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇక ప్రజ్ఞాన్ మూన్ వాక్ అంటూ కూడా మనకి ఇక్కడ మరొక వార్త సంచలనంగా కనిపిస్తుంది. ఆల్రెడీ చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత నెక్స్ట్ 14 డేస్ అక్కడే ఉంటూ ఆ మిషన్ కొన్ని పనులన్నింటినీ కూడా అక్కడ ఆ వాతావరణం ఎలా ఉంది ఏంటి, అక్కడ అన్ని పరిస్థితులకి సంబంధించి మనకి ఇంకో రోవర్ పని ఏంటి అనే దానికి సంబంధించి కొన్ని రోవర్స్ ఉంటాయి కాబట్టి ఆ రోవర్స్ పని ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, చంద్రుడిపై కొద్ది దూరం నుంచి ప్రయాణించినటువంటి రోవర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే వాటి గురించి కూడా మనకి క్లియర్గా ఇవ్వడానికి ఇక్కడ మూన్ వాక్, అక్కడ ప్రజ్ఞాన్ మూన్ వాక్ చేస్తున్నటువంటి పరిస్థితి, అక్కడ పరిస్థితులన్నీ కూడా ఇక్కడ శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు మరి వార్తల్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో వాటికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇంకా గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేశారు అంటూ ఇక్కడ డీకే ఆర్నకు సంబంధించి అలాగే కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదు అంటూ హైకోర్టు కూడా తీర్పిచ్చినటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. సో వాటికి సంబంధించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. ఇక 3 మగపిల్లలను అమ్మకానికి పెట్టిన ఒక తల్లి అంటూ ఇచ్చారు. మరి 3 మగపిల్లల్ని, పైగా ఆడపిల్లలు కూడా కాదు, అంటే ఆడపిల్లల్ని మగపిల్లల్ని చులకనగా చూస్తారు అని కాదు, కానీ యాక్చువల్లీ సమాజంలో అయితే మగపిల్లలు అంటే ఎన్ని తరాలు మారినా, ఎంత జనరేషన్ మారినప్పటికీ కూడా మరి మగపిల్లలు అనగానే ఏదో తెలియని ఒక భరోసాగా ఉంటారు. ఆడపిల్లలు అంటే కొంచెం భారంగా ఫీల్ అవుతారు. అలాంటిది ఒక తల్లి మగపిల్లల్ని మరి పెంచలేని పరిస్థితిలోనా మరి లేక ఎలా అనేది తెలియదు, కానీ 3 మగపిల్లల్ని అమ్మకానికి పెట్టారు అంటూ మనకి ఇక్కడ ఒక వార్త తెలుస్తుంది. అమ్మకానికి పెట్టినటువంటి తల్లి అంటే పోషించలేక కావచ్చు, లేకపోతే ఇంకా ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏంటి అనేది కూడా మనం డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ మనం ప్రధానంగా ఇచ్చిన హెడ్లైన్ అనేది చూస్తే తగ్గేదేలే అనే దానికి సంబంధించి హెడ్లైన్ చూసినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్తో దుమ్ము రేపినట్టు తెలుగు సినిమా ఇక 11 కేటగిరీల్లో పురస్కారాలు అందుకుంటున్న నేపథ్యంలోని ఇంకా ఎవరెవరు ఆ స్టార్స్ అనేది ఇక్కడ చూస్తే మనం ఒకరిని ఎవరెవరుగా వచ్చారు, ఉత్తమ నటుడిగా అనేది చూస్తే ఈ 11 కేటగిరీల్లో పురస్కారాలు అందజేస్తున్నారు. ఆ 11 కేటగిరీల్లో ఉత్తమ నటుడిగా చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉన్నారు. ఈ అవార్డుకు ఎంపికైన తొలి టాలీవుడ్ స్టార్గా రికార్డు సృష్టించారు అల్లు అర్జున్ అనేది మనకి తగ్గేదేలే అనే దానికి సంబంధించి ఇచ్చారు. అలాగే మరొక వార్త చూసినట్లు అలాగే దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ చూస్తే ఇంకా ఫస్ట్ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ చరిత్రకి ఎక్కారు. ఈ అవార్డుకి ఎంపిక తొలి టాలీవుడ్ స్టార్గా మనం గుర్తించవచ్చు. ఆ తర్వాత RRRకి సంబంధించి పుష్పకు 2 పురస్కారాలు వచ్చాయి. అలాగే బెస్ట్
లిరిస్టిక్గా చంద్రబోస్ నిలిచారు అంటూ కూడా ఇచ్చారు. ఇక బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ప్రసాద్ కూడా నిలిచారు. అలాగే ఉత్తమ గాయకుడిగా కాలభైరవ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి. ఇంకా అలాగే ఉత్తమ తెలుగు చిత్రంగా ఒప్పెన కూడా ఉంది. ఉత్తమ తెలుగు చిత్రంగా చూసుకున్నట్లయితే ఒప్పెన ఉంది అంటూ కూడా. ఉత్తమ నటుడిగా మాత్రం అల్లు అర్జున్ ఉన్నారు. ఉత్తమ తెలుగు చిత్రంగా చూసుకున్నట్లయితే ఒప్పెన మూవీ ఉంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే జాతీయ ఉత్తమ చిత్రంగా రాకెట్రీ అంటూ ఉత్తమ నటిగా అలియా భట్, కృతి సనన్ ఇద్దరు కూడా నిలిచారు. ఉత్తమ నటులుగా అలియా భట్ అండ్ కృతి సనన్ ఇద్దరు కూడా నిలిచారు. జాతీయ ఉత్తమ చిత్రంగా మాత్రం రాకెట్రీ నిలిచింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళందరికీ సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సినిమా పేజ్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్స్క్యూజ్ మీ, అంటే మనం గమనించినట్లయితే తెలుగు సినిమా మరోసారి తన సత్తాని చాటింది అని చెప్పుకోవచ్చు. ఇంకా మ్యూజిషియన్స్గా దేవిశ్రీ ప్రసాద్ కావచ్చు, అలాగే లిరికిస్ట్గా మాత్రం చంద్రబోస్ గారు నిలిచారు అని చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఆస్కార్కి కూడా అవార్డు గ్రహీతలుగా ఉన్నటువంటి పరిస్థితిలో కూడా మళ్ళీ ఇది ఒకటి ఉత్తమ అవార్డ్స్గా మనకి ఇక్కడ నిలబడడం అనేది తెలుగు వారి సత్తా, మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ తన సత్తాని చాటింది అని చెప్పుకోవచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే తొలిసారిగా నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డుతో పాటు ఇంకా వివిధ కేటగిరీలో కూడా మొత్తం 11 అవార్డులను సొంతం చేసుకుంది. పుష్ప మూవీలో నటనకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. పుష్ప 2 సినిమాలో, పుష్ప మూవీలో అల్లు అర్జున్ యాక్టింగ్కి ఎంతో ప్రశంసలు వచ్చాయి. దానికి సంబంధించి ఉత్తమ నటుడిగా ఆయన యాక్టింగ్ ఎంతో మరి గర్వించదగ్గ విధంగా ఉంది. ఆయన నటనకు ఉత్తమ అవార్డు రావడం జరిగింది, నటుడిగా అవార్డు రావడం జరిగింది అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక 69 ఏళ్ల చరిత్రలో ఫస్ట్ టైము పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్ అంటూ తగ్గేదేలే అనే డైలాగు సినిమా మొత్తానికి హైలైట్గా నిలిచింది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఒప్పెన మూవీ కావచ్చు, ట్రిపుల్ ఆర్ కావచ్చు, దానికి సంబంధించిన టీం కావచ్చు, అలాగే ఇంకా అల్లు అర్జున్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా 11 కేటగిరీలో మెయిన్ కేటగిరీస్ అన్ని కూడా వారు ఎవరెవరికి ఏ అవార్డ్స్ వచ్చాయి అనేది కూడా మనం క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 6th పేజ్లో ఫిలిం పేజీలో ఇచ్చారు, చూడొచ్చు, గమనించవచ్చు. అలాగే 2 రోజుల్లో డిఎస్సి షెడ్యూల్ విడుదల కానుంది అంటూ కూడా ఇచ్చారు. స్పెషల్ టీచర్స్కి సంబంధించి, అలాగే ఇంకున్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రెగ్యులర్ టీచర్స్కి సంబంధించి, అలాగే ఇంకా పోస్టులకు సంబంధించి కొత్త పోస్టులు ఏవైతే రిలీజ్ చేశారో వాటికి సంబంధించి అన్ని కూడా మనకి డీటెయిల్స్ ఇచ్చారు. టెట్ రిజల్ట్ తర్వాత కూడా టెట్ రిజల్ట్స్ ఉన్నాయి కదా, వాటి తర్వాత నోటిఫికేషన్స్ విడుదల చేస్తారు అంటూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది, వెల్లడించడం జరుగుతుంది. అలాగే చూద్దాం, ఇక 6,612 పోస్టులు డిఎస్సికి ఉంటాయి. అలాగే రెగ్యులర్ టీచర్ల పోస్టులు వచ్చేసి 5,089 వరకు ఉంటాయి. ఇంకా స్పెషల్ టీచర్స్ వచ్చేసి 1,523 పోస్టులు స్పెషల్ టీచర్స్కి సంబంధించి ఉంటాయి అంటూ సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు భర్తీ చేయనున్నట్లుగా కూడా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు అంటూ కూడా మొత్తం పోస్టుల సంఖ్య ఈ విధంగా ఉంది. ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే పోస్టులు ఖాళీగా ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది అనేది కూడా, ఖాళీగా ఉన్న ప్రతి పోస్ట్ని భర్తీ చేయడం జరుగుతుంది అనే విధంగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 4th పేజీలో గమనించవచ్చు. మొత్తంగా అయితే ఇప్పుడు ఇంకా డిఎస్సి వాళ్ళకి కావచ్చు, టెట్ రాసే వాళ్ళకి కావచ్చు, రెగ్యులరైజేషన్ వాళ్ళకి కావచ్చు, అలాగే ఇంకా స్పెషల్ టీచర్స్కి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇంకా నోటిఫికేషన్ అయితే టెట్ రిజల్ట్ తర్వాతనే ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. మొత్తంగా అయితే వీళ్ళకి ఒక ఊరట కలిగించినట్లే ఖాళీ పోస్టులు అన్నింటినీ కూడా భర్తీ చేస్తున్నారు కాబట్టి విద్యాశాఖ విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉండవు. ఇంకా విద్యార్థులందరికీ కూడా సక్రమంగా అన్నీ కూడా మరి టైం అంటే ఎగ్జామ్స్ మూమెంట్స్లో కొంతమందికి సిలబస్ కన్ఫ్యూజన్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇలా పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు అవన్నిటిని భర్తీ చేయడం వల్ల విద్యార్థులకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనేది దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మనకి ఇప్పుడు ఎలా ఇవ్వడం జరుగుతుంది అంటూ విద్యాశాఖ మంత్రి వివరించడం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త మనం చూస్తే రన్నరప్ ప్రజ్ఞానంద అంటూ చెస్ వరల్డ్ కప్లో విన్నర్గా నిలిచినటువంటి చరిత్ర సృష్టించే అవకాశాన్ని ప్రజ్ఞానంద్ కోర్టులో విన్నర్గా నిలిచే అవకాశాన్ని జస్ట్ కొంచెంలో చేజార్చుకున్నారు అంటూ ఫైనల్ ఫైట్లో వరల్డ్ నంబర్ 1 మ్యాగ్నస్ అనే దానికి సంబంధించి
కార్ల్సన్ టైటిల్ గెలుచుకున్నాడు అనేది కూడా తెలుస్తుంది. సో, విన్నర్‌గా నిలవాల్సిన ప్రజ్ఞానంద రన్నర్‌గా నిలిచారు. జస్ట్ ఆ కోర్ట్‌లో జస్ట్ స్మాల్ మిస్టేక్ తోటే అది జరిగింది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా రన్నర్‌గా నిలిచిన వాళ్ళు మాత్రం ప్రజ్ఞానందను ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. అయినప్పటికీ కూడా చివరికి గట్టి పోటీ ఇచ్చి మరి రన్నర్‌గా నిలిచిన ప్రజ్ఞానందను ప్రధాని మోదీ కూడా అభినందించారు అంటూ తెలుస్తున్నారు. ఇంకా అలాగే మొత్తంగా వరల్డ్ నంబర్ 1 మ్యాగ్నస్ కార్ల్సన్ మాత్రం టైటిల్‌ని గెలుచుకున్నట్లుగా తెలుస్తుంది అనేది మనకి చెస్ ఛాంపియన్‌కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. సో, అలాగే ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 11th పేజీలో ఇచ్చారు. ఇక కేసీఆర్‌కు కమ్యూనిస్టులు సత్తా చూపిస్తామంటూ కూడా కూనంనేని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్‌కి ఇప్పుడు మా యొక్క సత్తా ఏంటో అన్నీ కూడా చూపిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే పొత్తుల విషయంలో కేసీఆర్ నమ్మక ద్రోహం చేశారని కూడా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది అనేది మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, దానికి సంబంధించి మనం గమనించొచ్చు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఇంకా ఏం చెప్తున్నారు కూనంనేని అనేది చూసినట్లయితే తామేమి కుమిలిపోమని చెప్పేసి మరింత సవాలుగా తీసుకొని కమ్యూనిస్టుల సత్తా ఏంటో చూపిస్తామన్నారు. ఒకవేళ ఎన్ని అవాంతరాలు ఎన్ని అవాంఛనీయ ఘటనలు వచ్చినప్పటికీ కూడా మేము కుమిలిపోతామో లేకపోతే బాధపడతామో అని అనుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కానీ ఖచ్చితంగా మేము దానిని ఒక సవాల్గా చూసుకొని మా సత్తా ఏంటో చూపిస్తామే తప్ప మేము ఎక్కడ కూడా బాధపడే ప్రసక్తి అయితే లేదు అంటూ కూడా కూనంనేని వివరించడం జరుగుతుంది. ఇంకా కేసీఆర్‌కు కమ్యూనిస్టుల సత్తా ఏంటో ఇప్పుడు చూపిస్తాం అసలు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇంకా మరిన్ని డీటెయిల్స్ 5th పేజీలో మనం గమనించవచ్చు. అలాగే ఇక మరొక వార్త చూద్దాం. ఉచిత ఎరువుల హామీ ఏమైంది అంటూ కిషన్ రెడ్డి ఇక్కడ మనకి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో, దానికి సంబంధించి చూస్తే సీఎం కేసీఆర్‌కు కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్న వేస్తున్నారు. ఉచిత ఎరువులు అని చెప్పి అన్నావు కదా, ఉచిత ఎరువుల సంగతి అసలు ఏమైంది? ఆ ఉచిత ఎరువులు అందిస్తాను రైతులకు అంటూ హామీలు ఇచ్చారు కదా, మరి ఆ విషయం ఏమైంది? అసలు ఆ హామీలన్నీ నెరవేర్చారా మీరు అంటూ కూడా మనకి కిషన్ రెడ్డి సూటిగా సర్కార్ని సీఎం కేసీఆర్ని ప్రశ్నించడం జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఇక దానికి సంబంధించి మరి డీటెయిల్స్ ఎలా ఇచ్చారని చూస్తే ఎన్నికలు వస్తున్నాయనే రుణమాఫీ చేశారు. మహిళా రిజర్వేషన్పై మాట్లాడే అర్హత బీఆర్ఎస్కి అసలు లేనే లేదని చెప్పేసి కూడా ఆయన ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు ఎలాగో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రుణమాఫీ చేస్తాను అన్నారు. మరి రైతులకు ఉచిత ఎరువులు ఇస్తాను అన్నారు కదా, మరి హామీ ఇచ్చారు. మరి అవి ఇచ్చారా? ఇంతకీ వాటి విషయం ఏమైంది? ఆ హామీ సంగతి ఏంటి అంటూ కూడా నేను అడుగుతున్నాను. ఇంకా ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఎట్లనో రైతు రుణమాఫీ అంటూ అదొకటి మాత్రం చేస్తున్నారు. ఇంకా మహిళల రిజర్వేషన్ల గురించి మాట్లాడితే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోకి వెళ్ళి ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ ఉంటారు. మరి అవన్నీ చేస్తే అసలు అర్హత అయితే బీఆర్ఎస్కి లేనే లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు కిషన్ రెడ్డి. ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే 5th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే ఉచిత ఎరువుల గురించి, రుణమాఫీ గురించి, మహిళల రిజర్వేషన్ల గురించి ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడే అర్హత అసలు ఓట్లు అడిగే అర్హత అయితే బీఆర్ఎస్కి లేదు. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా? అసలు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఏదో రుణమాఫీ చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళని మభ్యపెట్టి ఏదో చేసి ఓట్లు దండుకోవడానికి చేస్తున్నటువంటి కుట్రలు ఇవన్నీ అంటూ కూడా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణం అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక తమిళసైతో రాజ్భవన్లోని కార్యక్రమం నిర్వహించారు. తమిళసైతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు ఈరోజు అంటూ కూడా తెలుస్తుంది. ఇక బిల్లులు, గవర్నర్ కోట, ఎమ్మెల్సీలపై చర్చ కూడా జరుగుతుంది ఈ రోజు వీరిరువురి భేటీలు అంటూ కూడా బిల్లులపై, అలాగే గవర్నర్ కోటాకు సంబంధించి, అలాగే ఇంకా అన్ని ఎమ్మెల్యేలపై కూడా చర్చ జరుగుతుంది అనేది అయితే మనకి ఇచ్చారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. ఇక గురువారం రాజ్భవన్లోని దర్బార్ హాల్లో గవర్నర్ తమిళసై ఆయనతోటి ప్రమాణం చేయించారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక భూగర్భ వనరులు, అలాగే సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలకు కేటాయించారు మహేందర్ రెడ్డిని అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనం చూసినట్లయితే ప్రమాణ స్వీకారం తర్వాత గవర్నర్ అలాగే తేనెటి విందు ఇచ్చారు. సీఎం మంత్రులతో కలిసి మొత్తంగా గ్రూప్ ఫొటోస్ కూడా అక్కడ దిగటం జరిగింది. ఇక తేనెటి విందులో సీఎం అలాగే గవర్నర్ అందరూ కూడా మరి పాల్గొన్నారు అనేది తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఇంకా వాళ్ళ ఇరువురు మధ్యలో కూడా కొన్ని రసమసలు అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మాత్రం కలిసికట్టుగా ఉండడం, తేనెటి విందుల్లో పాల్గొనడం, కొన్ని ప్రమాణ స్వీకారాల సమయం సందర్భాలలో కలిసి అంతా కూడా మంచిగానే యూనిటీగా అంటే ఐక్యతగా ఉంటూ కూడా ఉంటున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. సో, అలాగే ఇంకా అమెరికా పర్యటనలో భాగంగా ఉన్నటువంటి కేటీఆర్ ఖమ్మంలో ఉన్న పువ్వాడ అజయ్కు మినహా మిగతా మంత్రులంతా కూడా ఇందులో పాల్గొన్నారు అంటూ కూడా తెలుస్తుంది. ఒక అమెరికా పర్యటన ఉన్న ఒక కేటీఆర్ తప్ప మిగతా మంత్రులందరూ, పువ్వాడ అజయ్ కుమార్ తప్ప మిగతా అందరూ కూడా మరి ఈ తేనెటి విందులో కూడా పాల్గొన్నారు. ఇక్కడ అంతా కూడా ఇంకా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరితో కూడా సీఎం అలాగే తమిళసై ఇద్దరు కూడా
కేసీఆర్ అలాగే గవర్నర్ ఇద్దరు కూడా భేటీ అయ్యారు. అనేక విషయాలపై చర్చించారు అనేది కూడా మనకి క్లియర్‌గానే మెన్షన్ చేశారు. సో, అలాగే మరొక వార్త చూద్దాం. చూసినట్లయితే ఇంకా గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు అనేది మనకొక వార్త అయితే ఇచ్చారు. వెలుగు దినపత్రికలో చూద్దాం అది కూడా. కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదు అంటూ హైకోర్టు తీర్పునిచ్చినటువంటి పరిస్థితి మనం గమనించొచ్చు. అలాగే ఇంకా ఎన్నికల తప్పుడు అఫిడవిట్ కూడా దాఖలు చేశారని ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. ఇక చూస్తే 2.5 లక్షల జరిమానా విధించినట్లు తెలుస్తుంది. పిటిషనర్ ఖర్చుల కింద అంటూ ఇచ్చారు. 50,000 చెల్లించాల్సిందని ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యేగా డీకే అరుణను గుర్తించాలని కూడా తీర్పిచ్చినట్లుగా హైకోర్టు ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. ఇంకా ఇప్పుడు చూసినట్లయితే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదు కాబట్టి హైకోర్టు కొన్ని తీర్పులు ఇచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ ఎమ్మెల్యేగా మాత్రం డీకే అరుణను చూపిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ తీర్పునిచ్చినట్లుగా హైకోర్టు తెలుస్తుంది. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి దీనికి సంబంధించి 4th పేజీలో గమనించవచ్చు మనం మరిన్ని డీటెయిల్స్. మొత్తంగా అయితే గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేశారు. కృష్ణమోహన్కి ఇది చెల్లదు కాబట్టి డీకే అరుణ ఈ ప్లేస్లో ఉండొచ్చు అంటూ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ప్రజ్ఞాన్ మూన్ వాక్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం, ఇంకా చంద్రయాన్ 3కి సంబంధించి ఇచ్చారు. చంద్రుడిపై కొద్ది దూరం ప్రయాణించిన రోవర్, ల్యాండర్ రోవర్ హెల్దీగా ఉన్నాయన్న ఇస్రో చీఫ్ అంటూ ఇచ్చారు. అలాగే నీరు ఖనిజాల డేటా కోసమే సౌత్ పోల్పై ఫోకస్ పెట్టామని కూడా వెల్లడి. నీరు ఉందా లేదా, లేకపోతే అక్కడ ఖనిజాలు ఉన్నాయా లేవా, వాటి కోసమే ఇప్పుడు సౌత్పై ఫోకస్ పెట్టాము అంటూ కూడా సౌత్ పోల్పై ఫోకస్ పెట్టాము అంటూ కూడా శాస్త్రవేత్తలు వెల్లడించడం జరుగుతుంది. అక్కడ నీటి పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఖనిజాలు ఎలా ఉంది, అసలు అక్కడంతా ఆ ప్రాంతం అంతా ఎలా ఉంది, ఏం జరుగుతుంది అక్కడ, ఏంటి పరిస్థితి అనేది తెలుసుకోవడం కోసమే శాస్త్రవేత్తలు ఇప్పుడు సౌత్ పోల్పై ఫోకస్ అంతా కూడా పెట్టారు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక దాని తర్వాత ఏం జరుగుతుంది అక్కడనే చూసి ఇక రోవర్ పని ఏంటి అక్కడికి వెళ్ళిన తర్వాత అనేది క్వశ్చన్ ఉంది ఇక్కడ. అయితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే రోవర్ అనేది ఒక చంద్రుడిపై 14 రోజుల టైంలో మొత్తం 500 మీటర్ల 500 మీటర్ల మేర తిరుగుతూ ఉంటుంది. 26 కిలోల బరువు ఉన్నటువంటి ఈ రోవర్ కెమెరా ఇంకా అనేక రకాలైనటువంటి మీటర్స్, అలాగే మ్యాగ్నెటో మీటర్స్, అలాగే అన్ని రకరకాల మీటర్స్ ఏవైతే ఉంటాయో ఆ మీటర్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కెమికల్ కంపోజిషన్స్ ఇంకా మిగతావి అక్కడ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ మిషన్స్ పనితీరుతోటి తెలుసుకోవడం జరుగుతుంది. అక్కడ ఏవేవి దేనికి ఎలా ఉపయోగపడతాయి, దేనికి ఉన్నాయి, అక్కడ అసలు ఏమున్నాయి అనే దానికి మొత్తానికి సంబంధించి ఈ పరిశోధనలు జరుగుతాయి అంటూ కూడా మనకి ఇచ్చారు. అలాగే బ్రేక్ డౌన్ స్పైకోస్పోస్ అనేది ఒక ఆపరేటివ్లోని ఒక ప్రదేశంలోని మట్టితో పాటు రాళ్ల స్వభావాలను కూడా తెలుసుకుంటుంది అంటూ అక్కడ ఏదైనా మట్టి సంబంధించి ఉందా లేకపోతే రాళ్లకు సంబంధించి ఉందా అనేది అని కూడా ఒక మిషన్ అక్కడ ప్రక్రియ కొనసాగించి దాని ద్వారా కూడా అక్కడ మట్టిని రాళ్ళని సేకరించే విధంగా అవి ఉన్నాయా, అవి ఇప్పుడు ఈ భూమిపై ఏ విధంగా ఉందో అక్కడ అలాగే ఉందా అనేది కూడా క్లియర్గా తెలుసుకుంటుంది అనేది కూడా ఈ 14 రోజుల్లో అక్కడ చుట్టుపక్కల ఉన్న వాతావరణ పరిస్థితులు అన్నింటినీ కూడా శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించి ఆ యొక్క మెసేజ్ని మానవాళికి అందిస్తారు అనేదే ఈ యొక్క 14 రోజుల యొక్క పనితీరు. అంటే రోవర్ పని అక్కడకు వెళ్ళిన తర్వాత ఆ రోవర్ చేసేటటువంటి పని అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కూడా మనకి 11th పేజీలో చూడొచ్చు. అలాగే ఇంకా 3 మగపిల్లలను అమ్మకానికి పెట్టిన తల్లి అంటూ ఇచ్చారు. ఎంతో హృదయ విదారకమైనటువంటి ఘటన ఇది. చూద్దాం. అది పోషించే స్తోమత లేక గాంధీ హాస్పిటల్ ముందు 5 లక్షలకు బ్రోకర్లతో బేరం కుదుర్చుకుంటున్నటువంటి తల్లి. ఇంకా 3 మగపిల్లలు పుట్టిన నేపథ్యంలో ఇంకా సెక్యూరిటీ గార్డులు అడ్డుకోవడంతో పారిపోయిన తల్లి, బ్రోకర్లు పిల్లలను వాళ్ళ ఇంట్లో దింపేసినటువంటి బ్రోకర్లు కావచ్చు, ఆ తల్లి కావచ్చు, పోషించే స్తోమత లేక 3 మగపిల్లల్ని కానీ వాళ్ళని గాంధీ హాస్పిటల్ దగ్గర మరి బ్రోకర్ల ద్వారా అమ్మకానికి పెట్టారు. ఆ అమ్మకానికి పెట్టినప్పుడు ఇంకా అది సెక్యూరిటీ గార్డ్ ద్వారా పోలీసులకు సమాచారం అందింది. పోలీసులకు సమాచారం అందిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ తల్లి పిల్లలను వదిలేసి అలాగే ఆ బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ తర్వాత పిల్లలను మాత్రం వాళ్ళ ఇంటి దగ్గర పోలీసులు వాళ్ళ ఆచూకీ అంతా తెలుసుకుని తిరిగి తీసుకువెళ్ళి వారి ఇంటి దగ్గర ఆ పిల్లల్ని విడిచిపెట్టడం జరిగింది అనేది తెలుసు. సో వాళ్ళ వయసు ఎంత అనేది కూడా
ఇక భర్త వేరే మహిళతో వెళ్ళిపోవడంతో పిల్లలను పోషించే స్తోమత లేకపోవడంతో ఓ తల్లి తన 5 ఏళ్లలోపు ఉన్నటువంటి 3 కొడుకులను కూడా అమ్మేందుకు ప్రయత్నించింది. గాంధీ హాస్పిటల్ నుంచే బ్రోకర్లతోటి 5 లక్షలకు వరకు కూడా బేరం కుదుర్చుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. 3 మగ పిల్లల్ని కేవలం ఒక 5 లక్షలకు అమ్ముకోవడానికి భర్త వేరే వివాహం చేసుకుని తనని విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో ఆ 3 పిల్లలు కూడా పోషించి 5 ఏళ్లలోపు 3 కూడా 5 ఏళ్లలోపు పిల్లలు మాత్రమే. ఇంకా వాళ్ళని పోషించే స్తోమత లేక ఆ పిల్లల్ని అమ్మకానికి 5 లక్షలకు అమ్మకానికి పెట్టి మధ్యవర్తులతోటి ఆ అమ్మకానికి పెట్టినట్లుగా తెలుస్తుంది. సో అది కూడా పోలీసులు సెక్యూరిటీ గార్డ్స్ ద్వారా వాళ్ళకి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా అది కూడా క్యాన్సిల్ అయిపోయినట్లుగా తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ పోషించే స్తోమత లేకని ఆ తల్లి ఈ విధంగా పాల్పడింది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.